హాయ్ గాయ్స్, ఇది హైదరాబాద్కి ఒక చివర ఉన్నటువంటి ఆలయం. దీనిని జగద్గిరి గుట్ట అంటారు. కూకట్పల్లి నుంచి ఒక 10 కిలోమీటర్లు లోనకు వెళితే ఇక్కడ ఒక గుట్ట ఉంటుంది. ఆ గుట్టే జగద్గిరి గుట్ట టెంపుల్. ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. ఇది ఆంజనేయ స్వామి టెంపుల్ ఆ ప్రక్కని. ఇక్కడ ఈ చుట్టుపక్కల చాలా టెంపుల్స్ ఉన్నాయండి. మనం తిరగాలంటే ఇక్కడ దాదాపు 8-9 టెంపుల్స్ ఉన్నాయి. చాలా బాగుంటాయి. ఇది జగద్గిరి గుట్టకు వెళ్ళేటువంటి మెట్ల మార్గం. అటు నుంచి తిరిగి వస్తే బండి కూడా గుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. రోడ్డు కూడా ఉంటుంది. ఇక్కడ పిల్లలు చూడండి సరదాగా జారుడు బండ ఆడుతున్నారు. చిన్నప్పుడు మనం కూడా అలాగే ఆడుకునేవాళ్ళం కదా. పార్కుల్లో జారుడు బండ అని మనకి ఇప్పటికీ పెడుతూ ఉంటారు. కానీ ఇది న్యాచురల్గా పిల్లలు చూడండి ఒక వాటర్ సీసాని వాళ్ళ కింద పెట్టుకొని దాని మీద నుంచి పాకుతూ బట్టలు చిరిగిపోకుండా జాగ్రత్త పడుతూ చాలా జాగ్రత్తగా భలే సరదాగా ఆడుకుంటున్నారు. వాళ్ళ క్రియేటివిటీకి హ్యాట్సప్. వాళ్ళు చూడండి చిన్నపిల్లలకు కూడా ఎంత జాగ్రత్త ఉందో చూడండి. చక్కగా జారుడు బండలాగా దాన్ని చేసుకొని వాళ్ళ కింద ప్లాస్టిక్ సీసాని వాటర్ బాటిల్ని పెట్టుకొని అక్కడ దాని మీద కూర్చొని జాయిగా జారుతూ ఆడుకుంటున్నారు. చాలా బాగుంది. ఈ సీన్ తీసి మనందరికీ చూపించాలి. మన సబ్స్క్రైబర్స్ కానీ తీయడం జరిగింది. ఇప్పుడు జగద్గిరి గుట్ట మీదకు ఈ మెట్ల మార్గం నుండి నడిచి వెళ్తుంటే అదొక రకమైన థ్రిల్లింగ్ బాగుంటుందండి. మనం కొంచెం పైకి వెళుతుంటే మనకి ఈ హైదరాబాద్ అంతా కొంచెంగా కనబడుతూ ఉంటుంది. బాగా పైకి వెళ్ళిన తర్వాత సిటీ వ్యూ చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ మెట్లు ఎక్కడం అనేటువంటిది ఒక చక్కగా సరదాగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఇటు వచ్చాను. అటు బైక్ కూడా వెళుతుంది. ఇక్కడికి ఆటో కట్టించుకొని ఈ మెట్ల మార్గం దగ్గరికి వచ్చాను. ఎస్ఆర్ నగర్ నుంచి ఇక్కడికి వచ్చాను. చాలా బాగుంది చూడండి. అదిగోండి సిటీ వ్యూ. ఇక్కడ పైకి ఎక్కిన తర్వాత సిటీ వ్యూ చాలా బాగుంటుంది. ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కొన్ని సంవత్సరాల నుంచి చాలా పురాతనమైన టెంపుల్. చాలా బాగుంటుంది. ఎండోమెంటు హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. అక్కడి నుంచి సిటీ వ్యూ చూడండి ఎంత బాగుందో. అది ఆంజనేయ స్వామి గుడి. ఆ గుడికి కూడా వెళదామండి. చాలా బాగుంటుంది. ఇక్కడ ఆలయానికి సంబంధించి చాలా విశాలమైనటువంటి ప్లేస్ ఉందండి. ఇక్కడ చాలామంది పిల్లలు క్రికెట్ ఆట కూడా ఆడుకుంటున్నారు. సూర్యాస్తమయం కావస్తుంది చూడండి. సూర్య భగవానుడు ఎంత అందంగా మనకు దర్శనమిస్తున్నారో చూడండి. సన్సెట్ పాయింట్ లాగా. ఇదేనండి వెంకటేశ్వర స్వామి టెంపుల్. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం, జగద్గిరిగుట్ట, హైదరాబాద్.
ఆలయం చాలా బాగుంటుంది. లోనికి వెళదాం రండి. ఆలయం నుంచి సిటీ వ్యూ ఇలా ఉంటుందని ఒక ఫోటో తీసి ఇక్కడ పెట్టారు. ఇక్కడ పూజల వివరాలు. ఇప్పుడు ఆలయంలోకి వెళదాం రండి. స్వామివారు చూడండి ఎంతో అందంగా ఉన్నారు. పెద్ద తిరుపతి వెళితే ఒక్క నిమిషం కూడా మనల్ని నిలబడనివ్వరు. ఇక్కడ మేము స్వామివారిని తనివి తీర ఒక 20 నిమిషాల దాకా అలా చూస్తూ ఉండిపోయాం. స్వామివారు చాలా అందంగా అనిపించారు. మీరు కూడా చూడండి. అలివేలు మంగ, పద్మావతి అమ్మవార్లు కూడా ఇరువైపులా ఉన్నారు. వెంకటేశమో దేవో న భూతో న భవిష్యతి వినా వెంకటేశం నాథో నాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయశ్చ ప్రయశ్చ. ఇది ఆ ప్రక్కనే ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారి టెంపుల్ అండి. ఈ ఆలయం కూడా చాలా అద్భుతంగా ఉంది. వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని ఇక్కడికి వచ్చేటప్పటికి కనుచీకటి పడింది, సూర్యాస్తమం అయింది. ఈ టెంపుల్ చాలా అద్భుతంగా అనిపించింది. ఇక్కడ చూడండి, కనకదుర్గ అమ్మవారి పాలరాతి విగ్రహం చాలా అందంగా ఉంది. మనం ఎక్కడ ఇలాంటి విగ్రహాన్ని నేను చూడలేదు. చాలా అద్భుతంగా ఉంది, చూడండి.
ఆంజనేయ స్వామి వారిని దర్శనం చేసుకోండి. ఏనుగు చూడండి ఎంత ముద్దుగా ఉందో. పంచముఖ ఆంజనేయ స్వామి వారు. ఇక్కడ రామాయణంలో ఒక ఘట్టం, సీతమ్మ వారు తన యొక్క ఆనవాల్ని హనుమంతునికి ఇవ్వటం, సీతారామచంద్రమూర్తి లక్ష్మణ సమేత. ప్రతిరోజు ఈ ఆలయాలకు చాలామంది భక్తులు వచ్చి దర్శనం చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీని తీసుకొని ప్రశాంతమైనటువంటి మనస్సుతో తిరిగి వెళుతూ ఉంటారు. ఈ జగద్గిరి గుట్ట మీద చాలా ఆలయాలు ఉన్నాయండి. ఏ ఆలయానికి వెళ్ళినా మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అంత బిజీ లైఫ్లో ఇక్కడ ప్రశాంతంగా ఒక్క అరగంట సేపు గడిపి వెళితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ చూడండి, శంకరుడు, పంచముఖ శంకరుడు విగ్రహం చాలా అద్భుతంగా ఉంది. ఈ వీడియోని గట్టిగా లైక్ చేయండి. ఇక్కడ చూడండి, 12 జ్యోతిర్లింగాలు ఈ ఆంజనేయ స్వామి ఆలయంలో కుడివైపున 12 జ్యోతిర్లింగాలన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ కూడా చాలామంది భక్తులు వచ్చి ఈ 12 జ్యోతిర్లింగాలకి అర్చన చేసి వెళుతూ ఉంటారు, అభిషేకాలు చేస్తూ ఉంటారు. మా పురాణామృతం ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి, ఆల్ సింబల్ వస్తుంది, అది కూడా నొక్కండి. ప్రతిరోజు ఒక వీడియోతో మీకు దైవ దర్శనం కలిగిస్తాం. ఆలయ దర్శనం మహాపుణ్యం. ఇది చూడండి, ఆ ప్రక్కనే ఉన్నటువంటి బసవేశ్వరుడు విగ్రహం. ఈయనే బసవేశ్వరుడు. కర్ణాటకలో ఒక రాజు దగ్గర మంత్రిగా, సేనాధిపతిగా పనిచేసినటువంటి బసవేశ్వరుడు. ఈ వీడియోని మీ బంధువులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.